హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను సండే స్పెషల్ దోసకాయ రొయ్యలు ఎలా వండాలో చూపిస్తున్నాను. ఈ వీడియోలో చాలా సింపుల్ ప్రాసెస్. దానికి నేను ఒక దోసకాయ, 2 ఆనియన్స్, 2 టమాటాలు, ఒక 2 రెబ్బలు కరివేపాకు, ఒక స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ తీసుకొని రెడీగా పెట్టుకున్నాను. నేను వంట చేసేటప్పుడైతే అన్నీ నేను ముందే కట్ చేసి పెట్టుకోను. వంట చేస్తానే నేను అన్నీ కటింగ్ చేసేస్తాను. చూడండి, ఆనియన్స్ కట్ చేసుకున్నాను. 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. నాన్ వెజ్ కదండి, ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత దానిలో నేను ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే దానిలో వేసాను. కట్ చేసుకున్న ఆనియన్స్ దానిలో వేసేసిన తర్వాత ఒకసారి గరిటతో తిప్పుకోండి. అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. ఆనియన్స్ పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు కదండి. అలాగే ఆనియన్స్ తీసుకున్న తర్వాత ఒక చిల్లీ కూడా తీసుకొని ఒక గ్రీన్ చిల్లీ కూడా వేసాను. గ్రీన్ చిల్లీ వేసిన తర్వాత మనం కరివేపాకు తీసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు పక్కన పెట్టుకున్నాను కదా, కరివేపాకు అనేది వేసుకున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత అందరూ అయితే నార్మల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు, కానీ నేనైతే టమాటాస్ కట్ చేసుకొని టమాటాస్ వేసేస్తాను. 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాం కదా, ఆ టమాటాలు కట్ చేసుకొని దానిలో వేసేసాను. టమాటాస్ అనేది బాగా మగ్గిపోవాలండి. టమాటాలు వేసిన తర్వాత కూడా ఒకసారి గరిటెతో తిప్పుకోండి. టమాటాలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు స్మెల్ వచ్చింది కదండి, స్మెల్ పోయే వరకు తిప్పుకోవాలి. అప్పుడు టమాటాలు కూడా బాగా మగ్గిపోతాయి. టమాటాలు అనేది ముక్కగా ఉండదు, మనకి టమాటా అనేది గుజ్జులాగా అయిపోయిద్ది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తిప్పుకొని ప్రాన్స్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ప్రాన్స్ అనేది దానిలో వేసేయాలి. ప్రాన్స్ దానిలో వేసేసి బాగా కలిపేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో కదా ప్రాన్స్, చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయండి. తర్వాత గరిటెతో అటు ఇటు బాగా తిప్పుకోవాలి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ప్రాన్స్కి బాగా పట్టాలి. ఎందుకంటే ప్రాన్స్ బాగా స్మెల్ వస్తాయండి. అవి ఆ స్మెల్ అంతా పోయే వరకు బాగా మగ్గించుకోవాలి. తర్వాత మూత పెట్టేసేసి బాగా ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకుంటే దానిలో నుంచి మనకి వాటర్ అనేది ఊరుతాయి. వాటర్ అనేది ఊరిన తర్వాత కూడా బాగా ఇంకా ఉడికించుకోవాలి. ప్రాన్స్ బాగా ముక్క ఉడికితేనే బాగుండిద్దండి. చూడండి, తర్వాత నేను దోసకాయలు కూడా కట్ చేసుకొని దానిలోనే వేసేసాను. ఒకసారి ప్రాన్స్ మగ్గాక అప్పుడు దోసకాయ ముక్కలు కూడా తీసుకొని దానిలో వేసేసి బాగా కలిపేసుకొని తర్వాత మూత పెట్టేయాలి. తర్వాత సాల్ట్, టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ చిల్లీ పౌడరు 2 కూడా వేసేసాను. 2 వేసిన తర్వాత బాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. నాన్ వెజ్ వాటిల్లో అనేది కారం అనేది ఎక్కువ వేసుకోవాలండి, లేకపోతే అస్సలు బాగోదు టేస్ట్ అనేది. చూడండి, ఇలాగా రెడ్ కలర్లోకి రావాలి కర్రీ అనేది, అప్పుడే బాగుండిద్ది. ఇంకా వేరే మసాలాలు కూడా యాడ్ చేస్తారండి, కానీ మా పిల్లలు మా హస్బెండ్ తినరు మసాలాలు, అందుకే నేనేమి యాడ్ చేయను. అయినా సరే కర్రీ అనేది సూపర్ వస్తుంది. అలా ఉప్పు కారం వేసేసిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ పోసి కొంచెం పోసి ఫస్ట్ మొత్తం తిప్పుకోవాలి. తర్వాత తగినన్ని ప్రాన్స్ ఉడకడానికి కావాల్సినన్ని వాటర్ అనేది పోసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాన్స్ అనేది లావుగా ఉన్నాయి కదా, చిన్నవైతే సరిపోతాయండి తక్కువ వాటర్ పోసుకున్నా. అలా ఉడికిన తర్వాత మూత పెట్టేసి 1 నిమిషం అనేది ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నేను గరం మసాలా పౌడర్ అనేది వేసాను. గరం మసాలా పౌడర్ వేసి
ఇంకాసేపు ఒక 2 నిమిషాలు, ఒక 5 మినిట్స్ చాలండి. 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసాను. కొత్తిమీర వేసేసి బాగా కలిపేసుకొని ఇక దించేసుకుంటామే. ఇంకా దోసకాయ రొయ్యల కర్రీ అయితే రెడీ అండి. చూడండి, నేను ప్లేట్లో పెట్టేసేసి మా హస్బెండ్కి సర్వ్ చేస్తున్నాను. కర్రీ అయితే చాలా సూపర్ టేస్ట్ వచ్చింది. తిన్నాకైతే అసలు మా పిల్లలు కూడా చాలా బాగుంది అన్నారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.